పద్మా 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 సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి అలా నవ్వుతున్నావు? రాత్రి షేకారించారు సార్. సితార వాళ్ళ నాన్నని చెడు కూడా ఆడి సార్. ఆయన నేనెప్పుడు కలిసానురా? కలవడం ఏంటి సార్, ఫోన్ లో ఫుల్ గా ఎక్కేశారుగా. అయినా మీరు తాగితే మంచి కాదండి, ఎవరు బీస్ట్. ఆ విషయం నీకు ముందే తెలుసు కదా. తెలుసు, అందుకే తాగించా. సిచ్యువేషన్ డిమాండ్స్. సిచ్యువేషన్ డిమాండ్స్. మెల్లిగా సార్. ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు, ఈ మందేరా. ఐ హేట్ ఫాదర్స్, ఐ హేట్ లిక్కర్స్. షీ హేట్స్ యూ. వాయిస్ మారిందేంట్రా? నాది కదా అక్కడ. ఎవడ్రా అదే? ఎందుకురా తన జీవితంలోకి వచ్చా? రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది. ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశావు. నేనా? ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది. నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది. అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది. తను ఎక్కడుంది? ఇంకెక్కడుంటుంది? నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్లి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్ళా? ఆంటీ ఇది చూడండి, సితార్కి ఇదైతే బాగుంటుంది కదా. సరే, ఈ రెండిట్లో నీకేది నచ్చింది? నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా? అదేంటి అలా మాట్లాడతావు? ఇంకా రెడీ కాలేదమ్మా సితారా. నీ కోపం నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు, బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకుంది. నన్ను నమ్మురా, త్వరగా రెడీ అవ్వు. ఎవ్వరూ చిన్న వంక కూడా పెట్టకూడదు. ఈ మధ్య కాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా. ఆయన ఏంటి బావా నైట్కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు. వరుసైన నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నాకు కావాల్సింది నా కూతురికి భర్తో, నాకు కాబోయే అల్లుడో కాదు. నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి, గుర్రాల మీద పట్టుండాలి, మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా? అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. వెల్కమ్ అల్లుడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కమా. మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు. వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్గా ఉన్నాడు. మ్యాటర్ తెలిసిన 24 hours లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్. నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ. నేను అర్జెంట్గా సితారం చూడాలి. అయ్యా, పెళ్లి కూతుర్ని పిలిపించండి. సార్ ఎగ్జిట్. సార్ ఇక్కడ కూర్చోండి, బెటర్ వ్యూ. చూసావరా సితార ఎంత డల్లుగా ఉందో. తనకి పెళ్లి ఇష్టం లేదనుకుంటా. పక్కన ఉన్న చూసారా ఎంత సాలిడ్గా ఉన్నాడు. వాడికి చాలా ఇష్టం అనుకుంటా. అయ్యా, అక్షతలు వేయండి. ఛా, తను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా. అంటే ఏంటి సార్, ఇప్పుడు ఈ పెళ్లి ఆపిస్తారా? సార్, తన గోల్ ఆపితే ఆ అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే వీళ్ళంతా డిస్టర్బ్ అయ్యి కుమ్మేస్తారు. ఏంట్రా కుమ్మేసేది? అయినా ఆ అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతావు ఏంటో. అవునా బాబు? ఫోటోగ్రాఫరు పెళ్లి కూతురి కాస్త నవ్వమని చెప్పాయా. స్మైల్ లేకపోతే ఫోటోస్ లో బాగోదు. చూసావరా, సితారా నన్ను చూసి నవ్విందిరా. అంటే కోపం నేనేటేగా. నేనంటే తనకి ఇష్టం రా. సార్ 10 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని ఏంటి సార్ మీకు కాన్ఫిడెన్స్? ఆ స్మైలరే నా కాన్ఫిడెన్స్. ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదురా. జరిగిపోతుంది సార్. ఒక్క నిమిషం నాన్న. ఏంటమ్మా? నాన్న,
నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాట్? ఏంటి నువ్వు అనేది? నేను ఒక్కరిని ప్రేమిస్తున్నాను. అతను ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? ఎవడు వాడు? అదుగు అతనే. హైదరాబాద్ లో నంబర్ 1 రేసర్. సార్ మీరు చేశారేంటి సార్? నాన్న నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనేగా ఈ పెళ్లి ఫిక్స్ చేశా. కానీ నేను ప్రేమించిన వాడు ఇంతకన్నా గొప్ప జాకీ. జాకియా? నాన్న నీకు కావాల్సింది నీ రేస్ కోర్స్ చూసుకుని మగాడు, మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి. అంతేగా? ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. ఇదేంటో ఇలా ఇరికించింది? వీళ్ళిద్దరికి పోటీ పెట్టండి. ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. వాడితోనా? వాడితో నాకు పోటీ ఏంటి? ఏ ఓడిపోతావని భయమా? నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు. అప్పుడు నీ ముందు తలొంచుకుని తాళి కట్టించుకుంటా. ఓకేనా? ఆడతావా? ఏంటే ఏంటి ఆడేది? అందరి ముందు నా పరువు తీసావు కదే. రాజీవ్ రెడ్డి! నాన్న నా కొడుకు ఆడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. రాజీవ్ రెడ్డి, నీ కూతురు మాట్లాడిందంటూ తప్పేం లేదు. నువ్వు తనకి మొగుడిని తేవాలనుకున్నావు, కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది. గుడ్, రారా. ఈ మహేందర్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మగాడు. పౌరుషానికి కేర్ ఆఫ్ అడ్రస్, గెలుపుకి పర్మనెంట్ అడ్రస్. 20 ఏళ్లగా కనపడకుండా పోయిన నా కొడుకు తిరిగి వచ్చిన తర్వాత అడిగిన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా? నీ కూతురుతో పెళ్లి. అది కాదురా, తను హీల్ టేక్ అప్ ద ఛాలెంజ్. వచ్చే డర్బీ కప్ కి వీళ్ళిద్దరికీ పోటీ. గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుక్కి పెళ్లి చేస్తా. ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్ళీ రావాలి. విజయ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే తల దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి. పదరా. అమ్మాయిని ప్రేమించినంత ఈజీ కాదురా గుర్రం పందాలంటే. గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి. గెలుపు అనేది మా బ్లడ్ లోనే ఉంది. గెట్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. రారా. ఏంటే ఎందుకు ఇలా చేసావు? కావాలనే చేశాను. కావాలని చేసావా? అవును, నేను ఒక ఎయిమ్ కోసం కష్టపడుతుంటే వాడేమో నన్ను ప్రేమ ప్రేమ అని టార్చర్ పెట్టాడు. ఇప్పుడు ఆ టార్చర్ ఏంటో వాడికి తెలిసొస్తుంది. నాకు ఆ జాకీ గాడిని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా సిద్ధుగాడు వాడికి రేసులన్నా గుర్రాలన్నా పడదు. వాళ్ళు రేస్ లో కాన్సన్ట్రేషన్ పెడతారు, నేను నా ఎయిమ్ కి ఫోకస్ పెడతాను. అందుకే టైం కి ఇచ్చేశాను. ఏంట్రా నీ ఆవేశం? ఇదేమన్నా బెట్టింగ్ గేమారా? ఇట్స్ లైఫ్. బెట్టింగ్ గేమ్ ని సీరియస్ గా తీసుకునేవాడిని, ఇంకా లైఫ్ ని ఎంత సీరియస్ గా తీసుకుంటాను నీకు తెలియదా నాన్న? ఆ అమ్మాయి నేను వేరే వాడిని ప్రేమిస్తున్నాను, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే క్యాన్సిల్ చేసేవాడిని. కానీ పందెం కాసింది.
మగాడన్నాక పౌరుషం ఉండాలి. అలాంటిది మహేందర్ రెడ్డి కొడుకు వీడికి ఎంత ఉండాలి నాన్న? నా కొడుకు గెలవాలి. ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి విన్నర్ అవ్వాలి. ఇంత దరిద్రపు గోల ఏ కొంపలో ఉండదు. నానొస్తున్నారు, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నువ్వే అడుగు. అమ్మా నువ్వు చెప్పమ్మా ప్లీజ్, ఒక్కసారి అడగమ్మా ప్లీజ్ అమ్మా. లక్ష్మి, ఏంటి మీ అమ్మతో డిస్కషన్? నాన్న అది పైలట్ ట్రైనింగ్ కోర్స్ జాయిన్ అవుదామని సంతకం కావాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా పిల్లలు నా కళ్ళ ముందే ఉండాలి. నిన్ను దూరంగా పంపించడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచనలు మార్కు. సిటీలో ఉన్న కోర్సు ఉంటే చూసుకో.